హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. మహర్షి టైటిల్ సాంగ్ ఎలా ఉండబోతుందో తెలుసా? ఈ సినిమా విశేషాలంటే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. భరత్ అనే నేను సూపర్ హిట్ తర్వాత మహేష్ నుండి వస్తున్న చిత్రం మహర్షి. మహేష్ 25వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీపై అభిమానుల్లో, చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ చిత్ర టైటిల్ సాంగ్ విశేషాలు బయటకు వచ్చి అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి. మహర్షి టైటిల్ సాంగ్ భరత్ అనే నేను సినిమాలో వచ్చాడయ్యా స్వామి అంటూ సాగిన పాట మాదిరిగా ఉండబోతుందట. ఆ సాంగ్ లో ఎలాగైతే ఫుల్ లైటింగ్ మూడ్ లో కలర్ స్కీమ్, వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారో ఈ టైటిల్ సాంగ్ లో కూడా అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ సాంగ్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారట. 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ పాట చిత్రీకరణలో పాల్గొన్నారని తెలుస్తోంది. అమెరికాలో మల్టీ బిలియనియర్ వ్యాపారవేత్త మహర్షిగా మారి గ్రామానికి వెలుగు నింపేవాడిగా మారిన క్రమంలో జనం అతనికి జేజేలు పడుతూ పట్టే పాటగా ఇది సినిమాలో రాబోతుందని అంటున్నారు. మరి అది ఏ రేంజ్ లో ఉందో, దేవిశ్రీ ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడో తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. పీవీపీ, దిల్ రాజు, అశ్విని దత్తులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా అల్లరి నరేష్ హీరో ఫ్రెండ్ రోల్ లో నటిస్తున్నాడు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్, వీడియోస్ అండ్ లేటెస్ట్ మూవీ రివ్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.